హాయ్ గాయ్స్, వెల్కమ్ అవర్ ఛానల్ లైన్ మిస్ మీడియా. అందరికీ గుడ్ ఈవినింగ్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సో నేనైతే ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్రకు వెళ్తున్నాను. గత 2-3 ఇయర్స్ నుంచి అమర్నాథ్ యాత్ర వెళ్లాలని చాలా సార్లు అనుకున్నా గానీ కొన్ని అనివార్య కారణాల వల్ల మా ట్రిప్ అయితే క్యాన్సిల్ అయింది. నేను మా ఫ్రెండ్స్ కూడా గత 2 ఇయర్స్ నుంచి కూడా చాలా ట్రై చేస్తున్నాం అమర్నాథ్ యాత్ర వెళ్లి ఆ శివుని దర్శించుకోవాలని. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే పెండింగ్ పడింది. ఈ సంవత్సరం కూడా అమర్నాథ్ యాత్ర పెండింగ్ పడుతుంది అనుకున్నాం. కానీ క్లైమాక్స్ లో మాత్రం ఆ శివయ్య దర్శనం వల్ల మాకు అమర్నాథ్ యాత్ర అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ ఇయర్ కూడా మాకు అమర్నాథ్ యాత్ర అయితే మిస్ అయింది అనమాట. ఎందుకంటే ఆ శివయ్య అనుగ్రహం లేదనుకున్నాం. ఈ సంవత్సరం అయితే ఆ శివయ్య అనుగ్రహం వల్ల అయితే మాకు అమర్నాథ్ యాత్రకి అయితే రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఈ రోజు అయితే బయలుదేరుతున్నాం అమర్నాథ్ యాత్రకు. సో మేము కొత్తగా వెళ్తున్నాం కాబట్టి మాకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. ఎందుకంటే మన ఇక్కడ కడప జిల్లా నుంచి మేము ఇద్దరం వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి ఇద్దరు వస్తున్నారు. మాకు కొత్త కదా అక్కడ జమ్మూ కాశ్మీర్ లో అక్కడ వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా మాకు పూర్తిగా తెలియదు. చాలా నేను యూట్యూబ్ లో సెర్చ్ చేశాను అనమాట వీడియోలు. ఎవరైనా తెలుగు వాళ్ళు వెళ్ళింటారు కదా అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఎలా ఉంటాయి అనేది ఒక వీడియో కూడా అయితే లేదనమాట. పూర్తి సమాచారం లేదు. ఏ 1-2 వీడియోలు ఉన్నాయి తప్ప ఎలా వెళ్ళాలి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా లేదు. అక్కడ మనం బస్సు టైమింగ్స్ అక్కడ నుంచి ఎలా ఉంటాయి, బస్సు మిస్ అయితే క్యాబ్లో ఎలా వెళ్ళాలి, ఎంత క్యాబ్లు చార్జ్ చేస్తారనేది కూడా మాకు పూర్తిగా తెలియదు అనమాట. సో మేమైతే వెళ్తున్నాం. యూట్యూబ్ లో చూసి కొన్ని రెఫరెన్స్ వీడియోలు అయితే తీసుకున్నాం అనమాట. ఆ వీడియోలను బట్టి మేము కొన్ని అంటే అక్కడికి వెళ్ళాలంటే సంబంధించిన వస్తువులు అవన్నీ కూడా కొన్ని సర్దుకున్నాం ప్రాథమికంగా. మేమైతే ఈ సంవత్సరం అమర్నాథ్ యాత్ర వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మేమిద్దరం వెళ్తాం, నేను మా ఫ్రెండ్. హైదరాబాద్ నుంచి అయితే మా ఫ్రెండ్స్ వస్తున్నారు అనమాట. మేమందరము పెహల్గావ్ లో కలుసుకుంటాం అన్నమాట. నలుగురం అంటే 3 వస్తున్నారు హైదరాబాద్ నుంచి, మేము ఇద్దరు, మొత్తం 5 మంది పెహల్గావ్ లో కలుసుకుంటాం అనమాట. మేమైతే ట్రైన్ జర్నీ వెళ్తున్నాం. మా ఫ్రెండ్స్ వచ్చేసి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వస్తున్నారు. సో మాకు ఎలా వెళ్ళాలి ఏంటి అనేది పరిస్థితులు ఎలా తెలియదు కాబట్టి మేము వెళ్తున్నాం. కాబట్టి మేము ఈ సంవత్సరం వెళ్తున్నాం కాబట్టి అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి, దర్శనం ఎలా చేసుకోవాలి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయి, అక్కడ RFI కార్డులు ఎలా తీసుకోవాలి, బస్ టైమింగ్స్ ఏంటి, క్యాబ్లు ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఈ అమర్నాథ్ యాత్ర అయితే పూర్తిగా అయితే మీకు వివరిస్తా. మన వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరి కళ అమర్నాథ్ యాత్ర వెళ్లి ఆ శివుని దర్శించుకోవాలని. మా కళ అయితే ఈ సంవత్సరం నెరవేరింది అనమాట. సో మేమైతే వెళ్తున్నాం. ఈ రోజు మా ప్రయాణం ట్రైన్. యాక్చువల్లీ ఈ రోజు ఇక్కడ నుంచి మేము ముద్దునూరు వెళ్లి అక్కడ నుంచి గుంతకల్ వెళ్ళాలి. గుంతకల్ నుంచి ఢిల్లీకి ట్రైన్ ఉంది. ఢిల్లీ నుంచి జమ్మూ ట్రైన్. జమ్మూ నుంచి పెహల్గావ్ వరకు ఇలా క్యాబ్ లో వెళ్ళాలన్నా బస్సులో వెళ్ళాలన్నా అనేది అయితే తెలియదు. మేమందరూ డిసైడ్ చేసుకుంటాం అనమాట, బస్సులో వెళ్ళాలన్నా క్యాబ్ లో వెళ్ళాలన్నా అనేది. సో మీకు పూర్తి సమాచారం అయితే ఈ అమర్నాథ్ యాత్ర వీడియోలలో ఉంటుంది. ఎవరైనా నెక్స్ట్ ఇయర్ కొత్త వాళ్ళు వెళ్తే గినా వాళ్ళకు ఈ పూర్తి సమాచారం అయితే మీకు అందుబాటులో ఉంటుంది. రేపు ఈజీగా మీరు వెళ్ళొచ్చు. నేను అమర్నాథ్ యాత్రకు ఏం వస్తువులు తీసుకెళ్తున్నా అనేది మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. చూడండి. అమర్నాథ్ యాత్రకు నేను తీసుకెళ్తున్న వస్తువులు, ఇంట్లో కరెంట్ లేదు కాబట్టి కొంచెం లైటింగ్ తక్కువ అండి. చూడండి, మొత్తం షర్ట్స్ 5 తీసుకెళ్తున్నాను అనమాట. షర్ట్స్ అన్ని 1 2 3 4 5 షర్ట్స్. నైట్ ట్రాక్స్ వచ్చేసి 2 3 తీసుకెళ్తున్నాను అనమాట. నైట్ ట్రాక్స్ వచ్చేసి నా DJ మైక్, ఇవన్నీ వైర్లెస్ మైకులు ఇవన్నీ కూడా ఇదో దీంట్లో మొత్తం బాక్స్. సో వచ్చేసి ఒక పేస్ట్ కూడా పెట్టుకున్నాను అనమాట. చూడండి, కొన్ని ట్యాబ్లెట్లు కూడా పెట్టుకున్నాను. ఇవి జలుబు జ్వరం వచ్చిన పనిచేస్తాయి. ఇవి వచ్చేసి డోలో 650 ట్యాబ్లెట్ అనమాట జ్వరానికి. సో ఇక వచ్చేసి పవర్ బ్యాంక్ అనమాట, 10,000 mAh పవర్ బ్యాంక్. ఇది వచ్చేసి ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఒక ప్యాంటు ఇది తీసుకెళ్తున్నాను అనమాట. ఇది ఎందుకంటే మనకు ప్రతిసారి జేబుల నుంచి మొబైల్ తీయడం కానీ ఈ వైర్లెస్ మైకులు తీయడం కానీ కుదరదు కాబట్టి మొత్తం మొబైల్ వైర్లెస్ మైకులు ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకోవచ్చు అనమాట. దీంట్లో వేసుకుని ఇట్లా మనకు మెడకేసుకుంటే కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. చూడండి, ఎక్కడైనా మన యాత్రకు వెళ్ళేటప్పుడు ఇట్లాంటిది ఉంటే కన్నా దీంట్లోనే మన డబ్బులు కానీ మొబైల్ కానీ మైకులు వైర్లెస్ మైకులు కానీ ఇవన్నీ కూడా మనం దీంట్లో వేసుకుని చాలా బాగుంది. చూడండి, చేసి షార్ట్ పెట్టుకుంటున్నా 2 ఫ్రెండ్స్. ఇవి ప్రజెంట్ గా నేను తీసుకెళ్తున్న వస్తువులు అనమాట. మేము ఇక్కడ నుంచి ముద్దునూరు వెళ్ళాలి. ముద్దునూరు నుంచి గుంతకల్లు నుంచి ఢిల్లీ టు జమ్మూ అనమాట. మాకు వచ్చేసి మార్నింగ్ 2 గంటలకైతే ట్రైన్ ఉంది గుంతకల్లులో ఢిల్లీకి. సో మీకైతే ఎవరైనా కొత్త వాళ్ళు వెళ్ళే వాళ్ళు ఉంటే గినా, ఎవరైనా తెలుగు వాళ్ళకి ఈ వీడియోలు అయితే పూర్తి రెఫరెన్స్ గా ఉంటాయి.
ఎలా వెళ్ళాలి, అక్కడ RFID కార్డులు ఎక్కడ తీసుకోవాలి, మన సిమ్ కార్డులు అయితే అక్కడ పని చేయమాట, అక్కడనే సిమ్ కార్డు తీసుకోవాలి, లేదా మన సిమ్ కార్డులను పోస్ట్ పెయిడ్ చేసుకోవాలన్నమాట. అక్కడికి వెళ్ళి మేము అక్కడనే సిమ్ తీసుకుందాం అనుకుంటున్నాం, ఎందుకంటే ఇక్కడైతే పోస్ట్ పెయిడ్ చేయలేదు. అక్కడ సిమ్ కార్డు ఏవి ఉంటాయి, ఎంత రేటు పడుతుంది అని కూడా మీకు ఈ వీడియోలో అయితే ఉంటుంది. సో మన వీడియోలో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. ఇదనమాట మేము అమర్నాథ్ యాత్రకు ప్రిపేర్ అవుతున్నాం, ఆల్రెడీ ప్రిపేర్ అయ్యాము. ఇవన్నీ కూడా బ్యాగ్లో సర్దుకొని మేము ముద్నూరు వెళ్ళాలి. ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూడొద్దు, పూర్తి వరకు చూడండి. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలలో ఉంటుంది. ముఖ్యంగా ఖర్చు, ట్రైన్లో వెళ్తే ఎంత ఖర్చు వస్తుంది, అక్కడికి మొత్తం పూర్తి అమరనాథ యాత్ర తిరిగి వచ్చేదానికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను అనమాట. సో ఇప్పుడైతే మేము ముద్దులకు బయలుదేరుతాం అనమాట. ఓం నమ శివాయ, హర హర మహాదేవ, శంభో శంకర.